ప్రియమైన ఆత్మీయులారా, అందరికీ నమస్కారం. బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ మరియు అమ్మ స్వర్ణమాల పత్రిజీ యొక్క ఆశీస్సులతో ఈరోజు ఇక్కడ సుభాష్ పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో జరుగుతున్నటువంటి ఒకరోజు శిక్షణ శిబిరానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ఎంచుకున్నటువంటి టాపిక్ ఏంటంటే జ్ఞాన సాధన యొక్క ప్రాముఖ్యత, అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్. భారతదేశ ఆధ్యాత్మికతలో కానీ ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలో కానీ ఈవెన్ ప్రపంచ చరిత్రలో కానీ ఒక మనిషి జీవితాన్ని సాధనలాగా జీవిస్తారు కొంతమంది. వాళ్ళకి ధ్యాన సాధన, యోగ సాధన, భక్తి సాధన ఇవన్నీ ఉండవు. జీవితాన్ని ఒక దీక్ష, దక్షతతో, ఒక సంకల్ప బలంతో, ఒక లక్ష్యాన్ని పెట్టుకొని వాళ్ళ శ్రేయస్సు చేసుకొని సమాజ శ్రేయస్సు కోసం పాటుపడ్డ వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం. స్వామి వివేకానంద కానీ, తర్వాత సుభాష్ చంద్రబోస్ కానీ, అబ్దుల్ కలాం కానీ, తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానీ, తర్వాత మనకి రకరకాల నాయకులు, ఉద్యమకారులు, విప్లవకారులు, శాస్త్రవేత్తలు, వీళ్ళంతా కూడా దాదాపు ఒక 10-15% ఉంటారు ప్రపంచంలో. వీళ్ళు సాధన చేయలేరు, కానీ వాళ్ళ జీవితాన్నే సాధనలాగా మలుచుకున్నారు. వాళ్ళకి ప్రత్యేకించి సాధన అక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళు కర్మయోగులు. వీళ్ళని ఏమంటారు? కర్మయోగులు. అంటే వాళ్ళు చేసేటటువంటి కర్మనే పూజలాగా భావించి జీవితాన్ని ఒక సంకల్ప బలంతో, ఒక దీక్ష, దక్షతతో ముందుకు తీసుకెళ్ళి స్వయము అభివృద్ధితో సమాజాభివృద్ధి కోసము ఎంతోమంది కృషి చేశారు. ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి ఈ ప్రపంచము, ఈ సుఖాలు, ఈ కంఫర్ట్స్, ఇవన్నీ కూడా వాళ్ళు అందించినటువంటి ఒక త్యాగ ఫలితం. ఎంతోమంది త్యాగాలు చేస్తే ఈరోజు మనం ఇలా ఈ జీవితాన్ని మనం జీవిస్తున్నాం ప్రతి ఒక్క డైమెన్షన్లో. అయితే ఇంకా ప్రపంచంలో జీవించడానికి, ఆధ్యాత్మిక సాధన చేయడానికి ఈ రెండిటికి ఉన్నటువంటి తేడా ఏంటి? అందరూ జీవితాన్ని ఒక సాధనలాగా జీవించలేరు. అందరూ జీవితాన్ని ఒక దీక్షతో, దక్షతతో జీవించలేరు. చాలామంది ఎన్నో రకాలుగా డిస్టర్బెన్సెస్తో, అంటే శారీరక బాధలు, మానసిక బాధలు, కుటుంబ సమస్యలు, ప్రాపంచిక సమస్యలు, సామాజిక సమస్యలు, రకరకాల సమస్యలతో జీవిస్తూ ఇదేంటి లైఫ్, ఈ జీవితం ఏంటి, ఎంతకాలం ఈ దుఃఖంలో ఉండాలి, ఎంతకాలం ఈ బాధల్లో ఉండాలి, తర్వాత ఎంతకాలం ఈ యొక్క అంధకారంలో జీవించాలి అని ఆలోచించి ఎక్కడో ఒక వెలుగు కోసం వెతుకుతూ చాలామంది, అంటే దాదాపు ఒక 80% పీపుల్ ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తారు. అయితే ఇక్కడ వచ్చాక జీవితం అనేది ఎలా ఉంటుంది, ఎంతవరకు మనం మార్పు చెందాము, తర్వాత మన నడత, మన నడవడిక, మన జీవిత విధానము ఎంతవరకు మారింది, తర్వాత మనం ఎంత జ్ఞానాన్ని అందుకున్నాం, ఆధ్యాత్మిక సాధన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, అంటే అది ధ్యాన మార్గమైనా, భక్తి మార్గమైనా, యోగ మార్గమైనా, ఏ మార్గమైనా దాని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే జ్ఞానాన్ని అందుకోవాలి. మనం ఎందుకు సాధన చేస్తున్నాం, ఎందుకు ధ్యానం చేస్తున్నాం, ఎందుకు మనము పొద్దున సాయంత్రము కూర్చుంటున్నాం, అసలు శ్వాస మీద ధ్యాస మనం ఎందుకు పెట్టాలి, ఆనాపానసతి ఎందుకు చేయాలి, మనం దీని వెనకాల ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి కారణాలు ఏంటి, ఎందుకు మనం ఈ మార్గాన్ని ఎంచుకున్నాము అంటే అల్టిమేట్గా ప్రతి ఒక్క వ్యక్తి ఒక జ్ఞానం కావాలి. ఆధ్యాత్మిక మార్గం యొక్క అంతిమ లక్ష్యం ఏంటి?
జ్ఞానం. అయితే జ్ఞానం ఎన్ని రకాలుగా ఉంటుంది, జ్ఞానం అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది ఏంటి అంటే, ఒకటి ప్రపంచ జ్ఞానం ఉంటుంది, రెండవది లౌకిక జ్ఞానం ఉంటుంది, మూడవది పుస్తక జ్ఞానం ఉంటుంది, పుస్తక జ్ఞానం. తర్వాత నాలుగవది ఈ మేధావులు, రకరకాల ప్రవచనకర్తలు వీళ్ళంతా చెప్పినటువంటి సిద్ధాంతాలు, తత్వాలు, శాస్త్రాలు, గ్రంథాలు, రచనలు, వీటి ద్వారా వచ్చేటటువంటిది కొంత జ్ఞానం ఉంటుంది. తర్వాత ఇవన్నీ కూడా క్రోడీకరించి ఇంకా కొంచెం ముందుకెళ్తుంటే సాధనతో వచ్చినటువంటి జ్ఞానం ఉంటుంది. తర్వాత మన జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నప్పుడు జీవితం మనకు నేర్పేటటువంటి అనుభవ పాఠాల నుంచి వచ్చేటటువంటి జ్ఞానం ఉంటుంది, అది మంచి అయినా చెడైనా. అదేవిధంగా ఇంకా కొంచెం ముందుకెళ్ళేసి అంతర్యాత్ర చేస్తూ, ఇన్నర్ జర్నీ చేస్తూ మనం ఇంకా ముందుకెళ్తున్నప్పుడు అక్కడ వచ్చేటటువంటి ఆంతరంగిక జ్ఞానం వేరు. ఇలా జ్ఞానం అనేది రకరకాలుగా వస్తూ ఉంటుంది. చాలామంది ఆధ్యాత్మికతలో స్టార్టింగ్లో వచ్చిన వాళ్ళు రకరకాల బాధలు పోగొట్టుకోవడానికి వస్తారు. శారీరక బాధలు కావచ్చు, మానసిక బాధలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, రకరకాల ఇబ్బందులు, ఇవన్నీ పోగొట్టుకోవడానికి వస్తారు. మరి ఇవన్నీ పోయాక నెక్స్ట్ ఏంటి అనేది ఒకటి ఉంటుంది. చాలామందికి ధ్యానం ఎందుకు చేస్తారు అంటే ఆరోగ్యం కోసం అని అనుకుంటారు. మెజారిటీ దానికోసమే అనుకుంటారు. ఒకటి శారీరక ఆరోగ్యం, రెండవది మానసిక ఆరోగ్యం. ఈ రెండు వస్తే సరిపోతుందా, ఇంతకంటే మించి ఏదైనా ఉందా అనేది కూడా తెలుసుకోవాలి. అయితే ఇక్కడ ఒక జీవిత సత్యం ఒకటి అర్థం కావాలి. ఏంటి అంటే, మనం ఆరోగ్యాన్ని ఎంత బాగా కాపాడుకున్నా, ఎంత మంచి ఆహారం తీసుకున్నా, మానసిక ఆరోగ్యం కోసం, శారీరక ఆరోగ్యం కోసం ఎంత మంచి ఆహారం తీసుకున్నా, మనసును ఎంత ప్రశాంతంగా పెట్టుకున్నా మరణం అనేది వస్తుంది. అవునా? ఇది అందరికీ తెలిసిన సత్యమే. ఏదో ఒకనాడు అందరూ వెళ్ళిపోవాల్సిందే. కొంతమంది ముందెళ్తారు, కొంతమంది తర్వాత వెళ్తారు. కానీ మరణం అనేది ఒకటి ఉంది కదా, అది కూడా జీవిత సత్యమే. జీవితం అనేది ఎంత సత్యమో మరణం అనేది కూడా అంతే సత్యం. అయితే జీవిత సత్యాన్ని అర్థం చేసుకుంటూ ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తామో, జీవితానుభవాలని అర్థం చేసుకుంటూ ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తామో, మనకి ఈ యొక్క జీవితపు లోతుల్లోకి వెళ్తాం మనం. వాస్తవానికి ధ్యానం అంటే ఏంటి అంటే, మనసు పొరలని చీల్చుకుంటూ లోపలికి వెళ్ళడమే. ఎన్నో పొరలు ఉంటాయి మనసులో, అవన్నీ చీల్చుకుంటూ లోపలికి వెళ్తూ అసలు మనసు యొక్క సత్యం ఏంటి, శరీరం యొక్క సత్యం ఏంటి, దుఃఖం యొక్క సత్యం ఏంటి, తర్వాత శ్వాస యొక్క సత్యం ఏంటి, ప్రతి దాన్ని మనము లోపలికి తవ్వుకుంటూ అంతర్మదనం చేస్తూ అంతరంగంలోకి ప్రవేశిస్తూ మన లోపల ఉండేటటువంటి సత్యాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. దీన్ని ఏమంటారంటే ఆంతరంగికమైనటువంటి జ్ఞానం, అంతరంగ జ్ఞానం అంటారు. జ్ఞానం అనేది రకరకాలుగా అందుకోవాలి. కాబట్టి ఇక్కడ ఒక విషయం మనకి తేటతెల్లం అయిపోతుంది. ఏంటి అంటే, ధ్యానం ఎందుకు చేస్తున్నాం, తర్వాత యోగం ఎందుకు చేయాలి, భక్తిలోకి ఎందుకు వెళ్ళాలి, ప్రపంచంలో సత్యంతో, ధర్మంతో, నీతి నియమాలతో ఎందుకు జీవించాలి, అసలు ఆధ్యాత్మికత యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, స్పిరిచువల్ జర్నీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది ఈరోజు మనము తెలుసుకోబోతున్నాము ఈ సబ్జెక్ట్లో.
అయితే ఏదన్నా ఒక ప్రయాణం మన జీవితంలో మొదలుపెట్టినప్పుడు ప్రతి దానికి కూడా ఒక లక్ష్యం ఉంటుంది. అవునా? ఒక ప్రయాణం మనము ఇంటి నుంచి ఇక్కడికి వచ్చాం, బయలుదేరామంటే మన లక్ష్యం ఏంటి? ఇక్కడ క్లాస్ జరుగుతోంది, రావాలి, కూర్చోవాలి, వినాలి, వర్క్షాప్ ఉంది కాబట్టి వచ్చాం. ఇది తాత్కాలికమైన లక్ష్యం. అదేవిధంగా జీవితంలో కొన్ని లక్ష్యాలు ఉంటాయి. కొంతమందికి ప్రాపంచికంగా పెట్టుకుంటారు, నేను ఇది సాధించాలి, అది సాధించాలి, లేదా ఇటు వెళ్ళాలి, అటు వెళ్ళాలి, ఈ స్థాయిలో నేను ఉండాలి, ఈ ఉన్నతమైన స్థాయికి నేను ఎదగాలి అని చెప్పి ఒక గోల్ పెట్టుకొని వెళ్తూ ఉంటారు, లక్ష్యాన్ని పెట్టుకొని వెళ్తూ ఉంటారు. అదేవిధంగా ఆధ్యాత్మిక యాత్రకి కూడా, ధ్యానానికి కూడా ఒక లక్ష్యం ఉంది. ఏంటా లక్ష్యం అంటే, చాలామంది మెజారిటీ పీపుల్, అంటే కొంతమందికి ఈ విషయం అర్థమై ఉంటుంది కొన్ని సంవత్సరాల సాధన చేశాక, కానీ చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే ఆరోగ్యం మాత్రమే పరమావధి అనుకుంటారు. కానీ కాదు. ఇప్పుడు మనకంటే ముందు ఎంతోమంది సాధన చేశారా? పరమశివుడు చేశాడు, గౌతమ బుద్ధుడు చేశాడు, రామకృష్ణ పరమహంస చేశాడు, ఎంతోమంది సాధన చేశారు. మరి వారి యొక్క లక్ష్యం ఏంటి అంటే జ్ఞానాన్ని అందుకోవడం. చాలామంది జీవితంలో వచ్చేటటువంటి తాత్కాలిక లక్ష్యాలు పెట్టుకొని ధ్యానం చేస్తూ ఉంటారు, తాత్కాలికమైనటువంటి లక్ష్యాలు పెట్టుకొని సాధన చేస్తూ ఉంటారు. అంటే అఫ్కోర్స్ భౌతిక ప్రపంచంలో జీవించేటప్పుడు అది కూడా అవసరమే, బట్ అది పరమావధి కాదు, అక్కడ ఆగిపోకూడదు. ఎప్పుడైతే మనం తాత్కాలికమైనటువంటి లక్ష్యాల దగ్గర ఆగిపోతామో ఉన్నతమైన లక్ష్యాన్ని మనం అందుకోలేం. ఇప్పుడు చాలామంది ఆరోగ్యం కోసం ధ్యానం చేస్తున్నాం, ప్రశాంతత కోసం చేస్తున్నాం అని చాలామంది చేస్తూ ఉంటారు సాధన. అది కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ చేస్తూ ఉంటారు. అయితే ఆరోగ్యం అనేది ఎలా వస్తుంది? కేవలము శారీరక మానసిక ఆరోగ్యం సరిపోతుందా? ఇంకా ఏమైనా కావాలా దానికి? అసలు ఆరోగ్యం అనే పదంలోనే ఒక అర్థం ఉంది. ఏంటి అంటే 6 పోతే ఆరోగ్యం. ఏంట 6 అంటే అరిషడ్ వర్గాలు, అంటే కామము, క్రోధము, ఈర్ష, ద్వేషము, మదమత్సర్యాలు, అహంకారం, అజ్ఞానం. ఈ 6 పోతే ఆరోగ్యం. మరి ఇవి ఎంతవరకు పోయినాయి? తాత్కాలికంగా ఏదో ఒక తలనొప్పి వచ్చింది, ఒక ట్యాబ్లెట్ వేసుకున్నాము, తలనొప్పి తగ్గిపోయింది. మళ్ళీ తలనొప్పి రాకుండా ఉంటుందా? జలుబు వచ్చింది, ట్యాబ్లెట్ వేసుకున్నాం, ఒకదానికి జలుబు తగ్గింది, మళ్ళీ జలుబు రాకుండా ఉంటుందా? వస్తుంది. మళ్ళీ తలనొప్పి వస్తుంది, మళ్ళీ జలుబు వస్తుంది. జీవితంలో మానసిక ఒడిదుడుకులు, జీవితంలో ఒడిదుడుకులు, కష్టాలు, నష్టాలు తుది శ్వాస వరకు వస్తాయి. తాత్కాలికంగా పోయినా మళ్ళీ ఏదో ఒక రకంగా ఒకటి పోయిందంటే ఇంకోటి వస్తూనే ఉంటుంది. ఎందుకు అంటే అసలు జీవితం అంటేనే ఒక విధంగా దుఃఖంతో మొదలవుతుంది, దుఃఖంతో ఎండ్ అవుతుంది. అవునా? జాతీహి దుఃఖ, జన్మనే దుఃఖంతో మొదలైంది. తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చేటప్పుడు మనం నవ్వుకుంటా ఏం రాలే, ఏడ్చుకుంటూనే వచ్చినాం. ఎందుకంటే అక్కడే పెయిన్ స్టార్ట్ అయింది. ఆ ప్రసవ వేదన ఆ తల్లికి ఎంత ఉంటుందో ఆ బిడ్డకు కూడా అంతే ఉంటుంది బయటికి రావడానికి. కాబట్టి పుట్టుకనే దుఃఖంతో మొదలైంది. ఈ దుఃఖంతో అవుతూ ఇంకొంచెం ముందుకు వచ్చాక జీవితంలో రకరకాల దుఃఖాలు, మనకి నచ్చినవి చేయలేక, ఇతరులకి నచ్చినట్టు ఉండలేక, వాళ్ళని మెప్పించలేక, ఒప్పించలేక ఎన్నిసార్లు శారీరకంగా, మానసికంగా మనము నలిగిపోయి జీవించాము జీవితంలో. ఇది అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఒక కుటుంబంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? కొన్ని మనకి ఇష్టం ఉన్నా లేకున్నా కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. కొన్ని మనకు నచ్చి చేస్తాము,
చాలా పనులు నచ్చకుండా చేస్తాం, ఇతరుల కోసం చేస్తాం. అయితే ఈ చేస్తున్నటువంటి క్రమంలో కూడా ఎన్నిసార్లు మన మనసుని, మన శరీరాన్ని, మన హృదయాన్ని మనం చంపుకొని చేసుంటాం చాలా పనులు మనకి నచ్చకపోయినా. ఎన్నిసార్లు చచ్చి బతికి ఉంటాం ఈ జీవితంలో. ఇదంతా కూడా దుఃఖమే. ఎందుకంటే మనకి నచ్చినట్టు మనం జీవిస్తే ఇతరులకి మనం నచ్చం. మీరు గమనించండి, మీకు నచ్చినట్టుగా మీరు బ్రతికారనుకోండి, మీరెవరికి నచ్చరు. ఎదుటి వాళ్ళకి నచ్చినట్టు జీవిస్తే మీరు అందరికీ ఆదర్శవంతం అయిపోతారు. ఇది ఒక విచిత్రమైనటువంటి స్థితి ప్రతి మనిషి జీవితంలో. అవునా? మీరు కూడా చాలాసార్లు ఫేస్ చేసి ఉంటారు ఇది లైఫ్లో. ఎదుటి వాళ్ళకి నచ్చినట్టు జీవిస్తే మనం మంచివాళ్ళం, మనకి నచ్చినట్టు మనం జీవిస్తే మనం చెడ్డవాళ్ళం. ఇది లోకం యొక్క నీతి, లోకం యొక్క నీతి రీతి. ఇది లౌకికం, ఇది ఇలాగే నడుస్తూ ఉంటుంది. కానీ మనం పుట్టింది ఎందుకొరకు? మన కోసం, మంది కోసం కాదు. మనం భూమి మీద జన్మించింది ఎందుకొరకు? ఆ నవమాసాలు తల్లి గర్భంలో ఉండి, ఆ చీకట్లో ఉండి, ఆ ప్రసవ వేదన అనుభవించి ఈ భౌతిక ప్రపంచంలో మనం వచ్చింది దేని కొరకు? మన కోసం వచ్చాం. కానీ మన కోసం మనం వచ్చాము అనేటటువంటి ఆ విషయాన్ని మర్చిపోయి మనం చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఇతరుల కోసం జీవించాం. కుటుంబం కోసం జీవించారు, బంధాల కోసం జీవించారు, ప్రపంచం కోసం జీవించారు, డబ్బు కోసం జీవించారు, సంపద కోసం జీవించారు. అక్కడ మన అస్తిత్వం అనేది ఎక్కడ లేదు, మన ఎగ్జిస్టెన్స్ అనేది ఎక్కడ లేదు. ఈవెన్ ఇప్పటికీ కూడా డే టు డే రొటీన్ లైఫ్లో, అంటే మీరు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా ఒకసారి మీ మనసుని మీరు స్వాధీనం చేసుకోండి. మీ మనసుని మీరు ఒకసారి చూసుకోండి, మీ ఆలోచనలను మీరు ఒకసారి చూసుకోండి. ఆలోచనలు ఎక్కువగా ఎక్కడ పనిచేస్తూ ఉంటాయి? మీ గురించి మీరు ఆలోచించేది ఎంతసేపు? 24 అవర్స్లో చెప్పండి. అంటే అక్కడ మీ కుటుంబం కూడా రాదు, మీరంటే మీరే, కేవలం మీరే. అక్కడ మీ భర్త, భార్య, పిల్లలు ఎవరు రారు, కుటుంబం రాదు, కేవలం మీరు. ఆలోచించే క్షణాలు ఎన్ని, నిమిషాలు ఎన్ని, గంటలు ఎన్ని. ఈవెన్ కాలకృత్యాలు తీర్చుకునేటప్పుడు కూడా, అంటే స్నానం చేసేటప్పుడు, మొహం కడుక్కునేటప్పుడు కూడా మీ గురించి మీరు ఆలోచిస్తారా? అప్పుడు కూడా ఆలోచనలు ఎక్కడ తిరుగుతున్నాయి? మంది గురించి తిరుగుతాయి. ఆడవాళ్ళకైతే పొద్దున్నే ఉరుకుల పరుగుల జీవితంలో హైదరాబాద్ లాంటి సిటీలో తెల్లారి లేస్తే భర్తకి వండి పెట్టాలి, పిల్లలకు వండి పెట్టాలి, వాళ్ళకి బాక్సులు కట్టాలి, తెల్లారితే ఉరుకులు పరుగులు. అంటే ఆమె లేచినప్పటి నుంచి పడుకునేదాకా ఆమె మైండ్ అంతా కూడా ఇతరుల కోసం ఆలోచిస్తున్నారు, కానీ స్వయం మీద దృష్టి లేదు. దీనికి ధ్యానులు అతీతులు కాదు. కరెక్టే కదా? దీనికి ధ్యానులు అతీతులు కాదు, వీళ్ళు కూడా అంతే. ఏదో కాసేపు ఆ ధ్యానంలో కూర్చున్నంతసేపు, అది కూడా కొద్దిసేపు మాత్రమే, నాకు తెలిసి 5-10 నిమిషాలేమో మీ స్వయంతో మీరు ఉంటారేమో, మిగతా టైం అంతా ఆలోచనలో మళ్ళీ ప్రపంచం అంతా తిరుగుతూనే ఉంటారు, సాధనలో కూడా. ఇది ఎందుకు ఇలా జరుగుతోంది? ఎప్పుడన్నా ఆలోచించారా? మనం పుట్టింది మన కోసం, మనం ప్రసవ వేదన అనుభవించి తల్లి గర్భాన్ని చీల్చుకొని బయటకు వచ్చింది మన కోసం. కానీ బయటకు వచ్చాక మనం ఎవరి కోసం జీవిస్తున్నాం, ఎందుకోసం జీవిస్తున్నాం, దేనికోసం మనం బ్రతుకుతున్నాం అనేది ఇంతవరకు ఎంతమందికి ఆ క్వశ్చన్ వచ్చింది? ఎంతమంది దానికి సమాధానం గురించి వెతుకుతున్నారు? ఇప్పుడు ధ్యానం చేస్తున్నారు, దేనికోసం చేస్తున్నారు? ఆరోగ్యం కోసం, ఏదో సుఖం కోసం, శాంతి కోసం, ప్రశాంతంగా ఉండాలి. మళ్ళీ ఈ ప్రశాంతంలో, ఈ సుఖంలో, తర్వాత మళ్ళీ ఈ ఆనందంలో మీరుండరు, ఇతరులే ఉంటారు. మళ్ళీ
గమనించారా మీరుండరు, ఇతరులే ఉంటారు. ఈ సుఖము, ఆనందం, ప్రశాంతత ఎందుకు కావాలి మీకు అంటే, అక్కడ మీరు ఇన్నర్గా వెళ్ళి చూసుకుంటే, అక్కడ ఇతరులతో ఆనందంగా గడపాలి అంటే నేను సుఖంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. కాబట్టి ఇతరులతో గడపడానికి మీరు సుఖాన్ని, శాంతిని కోరుకుంటున్నారే కానీ మీతో మీరు గడపడానికి మాత్రం కాదు. ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? కరెక్టేనా నేను చెప్పింది? ఇప్పుడు కుటుంబంలో కలహాలు ఉన్నాయమ్మా, తర్వాత బంధువులలో, చుట్టాలలో కలహాలు ఉన్నాయి. మీరు ఇక్కడికి శాంతి కోసమో, ఆనందం కోసమో, దేనికోసమో ధ్యానం అనేది స్టార్ట్ చేశారు, ఆరోగ్యం కోసము. ఈ ఆరోగ్యము, ఈ శాంతి మీకు ఎందుకు కావాలి? మీరు ఆరోగ్యంగా ఉంటే మీ కుటుంబ సభ్యులకు సేవ చేస్తారు. మీరు సుఖంగా, శాంతిగా ఉంటే వాళ్ళతో మంచిగా ఉంటారు, వాళ్ళతో సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి. అవునా? అంటే ఇక్కడ కూడా ఇతరులే ఉన్నారు, మళ్ళీ మీరు లేరు. ఇక్కడ కూడా మీ శాంతిలో, మీ ఆనందంలో, మీ సుఖంలో కూడా ఇతరులే ఉన్నారు కానీ మీరు లేరు. మీరు గమనించండి, అబ్జర్వ్ చేయండి, తెలుస్తుంది మీ డే రొటీన్ లైఫ్లో. అంటే ఇక్కడ మొత్తము, అంటే ఒక మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా ఆల్మోస్ట్ ఒక 99% దే ఆర్ అక్యుపైడ్ విత్ అదర్స్. యువర్ బాడీ, యువర్ మైండ్, యువర్ హార్ట్, యువర్ లైఫ్ ఈజ్ కంప్లీట్లీ అక్యుపైడ్ బై అదర్స్. అదర్ ఈజ్ ద ప్రాబ్లం. అవునా? అంటే మీ శరీరము, మీ మనస్సు, మీ హృదయము, మీ జీవితము ఇతరులు మొత్తం అక్యుపై చేశారు. ఎంత పర్సెంట్? 99%. అందులో మీరు కేవలము 1% మాత్రమే ఉంటారు. అది కూడా 1% ఎలా ఉంటారు అక్కడ అంటే, శరీరంతో ఉంటారు, మనసుతో ఉంటారు, కానీ హృదయంతో ఉండరు. ఆ హృదయం కూడా ఎప్పుడో ఒకసారి పనిచేస్తూ ఉంటుంది. అది కూడా మన వాళ్ళ కొరకైతే పనిచేస్తుంది, బయట వాళ్ళ కోసం పనిచేయదు హృదయం కూడా. మళ్ళీ అక్కడ కూడా కండిషన్స్ ఉంటాయి. సో జీవితంలో ఎప్పుడైనా కానీ మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి అంటే మన గురించి మనం ఆలోచించాలి. మనం గురించి మనం బ్రతికేటటువంటి క్షణాలు ఎన్ని? కళ్ళు పూసుకొని ధ్యానం చేస్తున్నాం, ఎంతసేపు మనతో మనం ఉంటున్నాం? ఇప్పుడే మెసేజ్ వచ్చింది నాకు, 12 to 1 మెడిటేషన్ చేయించండి అని చెప్పి. కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తుంటే మనతో మనం ఎంతసేపు ఉంటున్నాం? ఇది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్. మనసు అంతా మొత్తం ప్రపంచమంతా తిరుగుతూ ఉంటుంది. బాడీ ప్రజెంట్, మైండ్ యాబ్సెంట్. శరీరం ఎక్కడైతే ఉందో అక్కడ మనసు ఉండదు. ఇప్పుడు మీరు ఇక్కడ ఇంతమంది కూర్చున్నారు, మీరు 100% ఇక్కడే ఉన్నారా? సత్యం చెప్పండి, 100% ఇక్కడే ఉన్నారా? అంటే త్రికరణ శుద్ధిగా, అంటే మనస, వాచ, కర్మణ 100% ఇక్కడే ఉన్నారా? లేకపోతే శరీరం మాత్రమే ఇక్కడ ఉందా? అది మీకు తెలియాలి, నేను చెప్పక్కర్లేదు. ఎవరిది వాళ్ళకి అర్థమైపోతూ ఉంటుంది. సో కాబట్టి మనిషికి ధ్యానం ఎంత ఇంపార్టెంటో, అసలు ధ్యానం అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే, వాట్ ఈజ్ మెడిటేషన్? మెడిటేషన్ ఈజ్ నథింగ్ బట్ లివింగ్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్. ధ్యానం అంటే ఏంటి? గతాన్ని, భవిష్యత్తుని వదిలేసి వర్తమానంలో, ఈ క్షణంలో స్థిరమైపోవాలి. అది మెడిటేషన్. ఆ స్థిరం అవ్వడానికి మనం శ్వాసని ఆలంబన చేసుకున్నాం. అంటే ఆనాపానసతి, శ్వాస మీద ధ్యాస. అయితే ఈ శ్వాస మీద ధ్యాస కూడా ఎంతసేపు పెడుతున్నాం? గంటసేపు ధ్యానంలో కూర్చుంటే శ్వాసతో మనం ఎంతసేపు ఉంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. అసలు శ్వాసను ఎందుకు పట్టుకోవాలి? మనసు మీద దృష్టి పెట్టచ్చు కదా.
శరీరం మీద పెట్టచ్చు కదా, శ్వాస మీద ఎందుకు పెట్టాలి? అంటే శరీరము మనస్సు అనేవి ఒక నాణ్యానికి రెండు వైపుల్లాగుంటాయి. ఒక నాణ్యానికి రెండు వైపుల్లాగా, 2 sides of 1 coin. అయితే మీరు శరీరము అనారోగ్యంగా ఉన్నప్పుడు మనసు ప్రశాంతంగా ఉండదు. ఉంటుందా మనసు ప్రశాంతంగా? ఉండదు. శరీరం అనారోగ్యంగా ఉన్నప్పుడు మనసు ప్రశాంతంగా ఉండదు. మనసు చికాకులు చింతలతో ఉన్నప్పుడు శరీరం ప్రశాంతంగా ఉండదు. ఎందుకంటే సరిగ్గా తినలేము, సరిగ్గా నిద్రపోలేము, ఉన్న చోట ఉండలేము, కూర్చున్న చోట కూర్చోలేము. ఎందుకంటే మనసు కూర్చొనియదు కదా, ఎందుకంటే చింతలు చికాకులతో ఉంది మనసు. అంటే దీన్ని బట్టి చూస్తే మనకేమర్థమైంది? శరీరం యొక్క అంతర్రూపం మనసు. బాగా అర్థం చేసుకోండి ఇది. శరీరం యొక్క అంతర్రూపం మనసు, మనసు యొక్క బాహ్య రూపం శరీరం. అందుకే ఒకదానికొకటి రిఫ్లెక్ట్ అయి పనిచేస్తున్నాయి. అంటే మనసుకి శరీరం అద్దంలాగా ఉంది. మనసుకి శరీరం ఎట్లుంది? అద్దంలాగా ఉంది. అదేవిధంగా శరీరానికి మనసు అద్దంలాగా ఉంది. అందుకే ఏమంటారు, ఇప్పుడు ఈ స్థితిలో నీ మనసు ఎలా ఉంది అని స్టడీ చేయాలంటే ఏం చేస్తారు? నీ మొహం చూస్తే తెలుస్తుంది నీ మైండ్ ఏం తిరుగుతుందో లోపల. అందుకే ఏమంటారు? ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అంటారు. ఒక మనిషి మొహం చూసి చెప్పచ్చు వాళ్ళ మనసులో ఏం జరుగుతోంది ఈ క్షణంలో. వాళ్ళు కూర్చునేటటువంటి పొజిషన్ని చూసి చెప్పచ్చు వాళ్ళు లోపల ఎంత అలజడి ఉంది మనసులో అని చెప్పి. వాళ్ళు చూపించేటటువంటి హావభావాలను చూసి చెప్పచ్చు వాళ్ళ మనసు ఎంత ఫ్లక్చుయేట్ అవుతుంది లోపల అని చెప్పి. మనసులో దూరిపై చూడక్కర్లా, వాళ్ళ బాడీని చూస్తే అర్థమైపోతుంది వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు లోపల. అసలు వాళ్ళు ఇక్కడ ఉన్నారా లేదా, ఎటన్నా వెళ్ళిపోయారా, శరీరాన్ని ఇక్కడ పెట్టి ఎటన్నా వెళ్ళిపోయారా అనేది మనకి అర్థమైపోతూ ఉంటుంది. అంటే ప్రతి క్షణం కూడా ఈ రెండిటి యొక్క మమేకత్వంతో, ఇక హృదయం పక్కకు పెట్టండి, అసలు దాని లోతుల్లోకి మనం పోనేపో. హృదయము మనిషికి చాలా దూరం, దగ్గరుంది కేవలం మనస్సు మాత్రమే. ఆ హృదయం కూడా ఎప్పుడో పనిచేస్తుంది, మళ్ళీ అన్ని సందర్భాల్లో పనిచేయదు, కొన్ని సందర్భాల్లో పనిచేస్తుంది. కానీ మనసు 24 hours శరీరంతో మమేకమైపోయి మనసు పనిచేస్తూ ఉంటుంది. సో కాబట్టి జీవితంలో ఎప్పుడైనా కానీ ప్రతి మనిషి పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేదాకా తను జీవించేది శరీరంతో మనసుతోనే ఎక్కువ ఉంటున్నాడు, కానీ హృదయంతో శ్వాసతో ఉండట్లేదు, శ్వాసతో జీవించట్లేదు. శ్వాస అంటే ఏంటి? ప్రాణశక్తి. శ్వాసను ఎందుకు గమనించాలా అంటే ఈ శరీరం మనసు అనేది గతంతో భవిష్యత్తుతో సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి శ్వాస అనేది వర్తమానంలో ఉంటుంది. శ్వాస ఎక్కడ ఉంటుంది? వర్తమానంతో. దానికి నీ గతంతో సంబంధం లేదు, నీ భవిష్యత్తుతో సంబంధం లేదు. అది 24/7 365 days పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేదాకా, మొదటి శ్వాస నుంచి చివరి శ్వాస వరకు అది నీకు ఇష్టమున్నా లేకున్నా, నీ పర్మిషన్ లేకుండానే నీ శరీరంలోకి వస్తుంది, శరీరంలోకి వెళ్తుంది. నువ్వు దాన్ని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా. మరి 24 hours వచ్చేటటువంటి శ్వాస పైన ఎంతసేపు మనం మనసుని లగ్నం చేస్తున్నాం. తర్వాత ఆనాపానసతి టెక్నిక్ ఏదైతే ఉందో, శ్వాస మీద ధ్యాస పద్ధతి ఏదైతే ఉందో, కేవలము 1-2 గంటలు శ్వాసని గమనించడం కాదు, 24/7 శ్వాసతో మమేకం కావాలి. ప్రతి క్షణక్షణం. ఎప్పుడైతే 24 గంటలు మనం శ్వాసతో మమేకమైపోయి జీవిస్తామో అక్కడ ఏం జరుగుతుంది అంటే, అప్పుడు
నీ శరీర రహస్యం ఏంటి, నీ మానసిక రహస్యం ఏంటి, నీ ప్రాణశక్తి యొక్క రహస్యం ఏంటి, తర్వాత నీ అంతరంగం యొక్క రహస్యం ఏంటి. ఇవన్నీ కూడా చాలా క్రిస్టల్ క్లియర్గా మీకు అర్థమైపోతూ ఉంటాయి. అలా మీరు ఎంతమంది జీవిస్తున్నారు? మీరు సాధన మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంతమంది జీవిస్తున్నారు శ్వాసతో? అట్లీస్ట్ మీ మనసు మీద దృష్టి పెట్టి జీవించే వాళ్ళు ఎంతమంది? తర్వాత శరీరం మీద దృష్టి పెట్టి జీవించే వాళ్ళు ఎంతమంది? చాలా తక్కువ మంది ఉంటారు. మీరు ఇంకా శ్వాస దాకా పోతున్నారు, శరీరం మీదే దృష్టి ఉండదు చాలామందికి. మనం రోడ్డు మీద నడుచుకుంటూ పోతూ ఉంటాం. పోతున్నప్పుడు కొంతమందిని చూడండి, మీరు ఎట్లా నడుస్తారు? జంతువులాగా నడుస్తారు. మనం ఎన్నిసార్లు హారన్ ఇచ్చినా అక్కడి నుంచి కదలరు. అంటే దే డోంట్ హ్యావ్ కాన్షియస్నెస్, అంటే ఆ అవేకెనింగ్ లేదు, ఆ అవేర్నెస్ లేదు వాళ్ళకి. రోడ్డు మీద ఎట్లా నడవాలనేది తెలీదు, ఎలాగోలా నడిచేస్తూ ఉంటారు. కాలికి రాళ్ళు తగులుతాయి, ముళ్ళు తగులుతాయి, అన్నీ తగులుతాయి. అయినా మనసు దిగదు అక్కడ. ఎప్పుడో ఇంటికి పోతారు. ఇంటికి పోయినాక లీజర్గా కూర్చున్నప్పుడు అప్పుడు చూసుకుంటారు బాడీని. అరే ఈ దెబ్బ ఎక్కడ తగిలింది కాలికి, దెబ్బ ఎక్కడ తగిలింది కాలికి అని రక్తం అప్పుడు చూసుకుంటారు. అది ఆ పాటికి ఎండిపోయి ఉంటుంది. అది అంటే జీవితం అనేది ఇంత అజాగృతిలో పోతూ ఉంది, అన్అవేర్నెస్లో వెళ్ళిపోతూ ఉంది. అప్పుడు మనసు దిగుతుంది. అప్పుడు దిగి అమ్మో దానికి మందేయాలి, ఇదేయాలి, అదేయాలి, మళ్ళీ అప్పుడు డాక్టర్ దగ్గర పోతారు ఇక. కానీ దెబ్బ తగిలినప్పుడు నీకు అసలు బాడీ మీద దృష్టి ఉందా లేదా? చాలామందికి ఉండదు, మెజారిటీ పీపుల్కి ఉండదు. అవునా కదా? నడక మీద ఎప్పుడైనా దృష్టి పెట్టి నడిచారా మీరు? మీకు అవేర్నెస్ వాక్ అంటే తెలుసా? మీకు అవేర్నెస్ వాక్ అంటే శరీరంతో శ్వాసతో అనుసంధానమై చేసేటటువంటి నడక. ఎప్పుడైనా నడిచారా అట్లా? తర్వాత శరీరంతో శ్వాసతో అనుసంధానమై చేసేటటువంటి పనులు చేశారా ఎప్పుడైనా? ఇది చెక్ చేసుకోవాలి. చేస్తే ఎంత శాతం చేశారు? అసలు శ్వాసని ఎందుకు గమనించాలి అంటే, శ్వాస అనేది ఒక వారధి. దేనికి? ఇటు ప్రాణశక్తికి, అటు మనస్సుకి, ఇటు శరీరానికి ఒక వారధి శ్వాస. మీరు మానసికంగా డిస్టర్బ్ అయినప్పుడు మీ శ్వాస కూడా డిస్టర్బ్ అవుతుంది. మీకు కోపము, ఆవేశము వచ్చినప్పుడు శ్వాస తన వేగాన్ని పెంచుకుంటుంది. మీరు పరిగెత్తినప్పుడు శ్వాస ఒకలాగొస్తుంది, నడిచినప్పుడు ఒకలాగొస్తుంది, మాట్లాడుతున్నప్పుడు ఒకలాగొస్తుంది, మీరు ప్రశాంతంగా కూర్చున్నప్పుడు ఒకలాగొస్తుంది, నిద్రపోతున్నప్పుడు ఒకలాగొస్తుంది, మీరు తింటున్నప్పుడు ఒకలాగొస్తుంది, మాట్లాడుతున్నప్పుడు ఒకలాగొస్తుంది. ఎప్పుడైనా ఈ కర్మలు చేస్తూ శ్వాసని గమనించారా? గమనించారా ఎప్పుడైనా మీరు ఈ పనులు చేస్తూ శ్వాసని? అది ఎలాగైనా రానియండి, మనకు సంబంధం లేదు. శ్వాస ప్రక్రియ మన చేతుల్లో ఉండదు, ప్రకృతి ద్వారా అది వస్తూ పోతూ ఉంటుంది. మన శారీరక మానసికమైనటువంటి స్థితులను బట్టి శ్వాస వేగవంతం కావడం, తర్వాత శ్వాస తక్కువ కావడం, ఎక్కువ కావడం అనేది అది ప్రకృతి సిద్ధంగా జరుగుతూ ఉంటుంది. అది మన చేతుల్లో లేదది. ఇంకా నయ్యం భగవంతుడు మీరు గుర్తుపెట్టుకుంటేనే శ్వాస వస్తుంది, లేకుంటే రాదు అనలే. మనం పుట్టినప్పుడే చచ్చిపోయేవాళ్ళం. మనకి నచ్చినా నచ్చకపోయినా కొన్ని ప్రకృతి తన చేతుల్లో పెట్టుకుంది. అవునా?
ఎందుకంటే మనం మర్చిపోతాం కదా. గుండె కూడా నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుందా? పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేదా గుండె కొట్టుకుంటుంది. ఇంకా మనకి గుండె మన కంట్రోల్లో లేదు, ప్రకృతి తన కంట్రోల్లో తను పెట్టుకుంది. లోపల పనిచేసే అవయవాలు ఏవి కూడా మన కంట్రోల్లో లేవు, ప్రకృతి తన చేతుల్లో పెట్టేసుకుంది. ఎందుకు అంటే ప్రకృతి మన చేతుల్లో పెడితే మనం మర్చిపోతాం కదా. మర్చిపోతే గుండె ఆగిపోతుంది, శ్వాస ఆగిపోతుంది, ఆ క్షణమే చచ్చిపోతాం మనం. అంటే ప్రకృతి ఒక జీవి గురించి ఎంత కేరింగ్ తీసుకుంటోంది, ఎంత కన్సర్న్ తీసుకుంటోంది. పంచభూతాలు ఎంత చాలా బలంగా మన లోపల పనిచేస్తున్నాయి, ఎంత మన జీవితాన్ని అవి కంట్రోల్ చేస్తున్నాయి అని మనం చూసుకుంటే అసలు మన జీవితం మన చేతుల్లో లేదనిపిస్తుంది. మన జీవితం మన చేతుల్లో ఉందా? లేదు. కొంచెం వేడి ఎక్కువైపోయినా కష్టమే, చల్లదనం ఎక్కువైపోయినా కష్టమే, అవునా? ఈ పృథ్వీతత్వం ఎక్కువైపోయినా కష్టమే, గాలి ఎక్కువైపోయినా కష్టమే. ఏది ఎక్కువైపోయినా మన అస్తిత్వం అనేది అక్కడ ఎండ్ అయిపోతుంది, మనం మళ్ళీ ముందుకు వెళ్ళలేం, అవునా? అంటే ప్రకృతి, పంచభూతాలు, పంచతత్వాలు ఇవన్నీ కూడా ఒక జీవి యొక్క జీవితాన్ని శాసిస్తున్నాయి ఈ ప్రపంచంలో. మన కంట్రోల్ అనేది ఎక్కడ లేదు. మనం ఇలా ఉండాలి అని అనుకుంటున్నాం కానీ ఉండలేకపోతున్నాం. సరే, ఎంతో కొంత శరీరం అంటే ప్రకృతి తీసేసుకుంది, కనీసం మనసునన్నా మన అధీనంలో పెట్టుకుందాం, మన జీవితాన్ని మనం కంట్రోల్లో పెట్టుకుందాం అనుకున్నా కానీ దాన్ని ఇతరులు తీసేసుకున్నారు. దాన్ని ఏం చేశారు? ఇతరులు తీసేసుకున్నారు. మన మనసు మన కంట్రోల్లో ఉండదు, మన జీవితం మన కంట్రోల్లో ఉండదు, అంత ఇతరులు డామినేట్ చేస్తూ ఉంటారు. ఈ పని చేయి, ఈ పని చేయకు, ఇలా కూర్చో, ఇలా ఉండు, అది చూడు, ఇది చూడకు, అవునా? ఈ పని చేయి, ఆ పని చేయకు. అంటే టోటల్ మన లైఫ్ అనేది కూడా ఇతరులు డామినేట్ చేస్తున్నారు. అక్కడ స్వయం అనేది లేదు. ఉందా? లేదు. ఒకవేళ వాళ్ళు చేయకపోయినప్పటికీ కూడా నీకు అలవాటు అయిపోయింది కదా, ఇతరుల అధీనంలో బతకడం నీకు అలవాటు అయిపోయింది. సరే, ఆ భగవంతుడో ప్రకృతో దయదలిచి నీ మీద నీకు ఒంటరితనాన్ని ప్రసాదించారు అనుకుందాం. ఏదో అయిన వాళ్ళు దూరం అయిపోయి చచ్చిపోయో లేదంటే మనస్పర్ధలు వచ్చో దూరం వెళ్ళిపోయి నీకు భగవంతుడి కృప ద్వారా ఒంటరితనం వచ్చింది జీవితంలో. అప్పుడు కూడా నువ్వేం చేస్తున్నావు? నీకు ఇతరుల అధీనంలో బతకడం అలవాటు అయిపోయింది. నీకు ఎవరు లేకపోయినా నువ్వు పోయిన వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు కానీ ఆ ఒంటరితనంలో కూడా నువ్వు లేవు అక్కడ. ఆ ఒంటరితనంలో కూడా మనం అక్కడ ఉండం. ఎందుకంటే అక్కడ కూడా నీకు అలవాటు అయిపోయింది. పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఇతరుల అధీనంలో బతకడం నీకు అలవాటు అయిపోయింది. ఒకవేళ భగవంతుడి కృపతో ఒంటరితనం వస్తే అక్కడ ఏం చేస్తున్నావు? అక్కడ కూడా నువ్వు ఇతరుల గురించి ఆలోచిస్తున్నావు. ఇంకా నీకు భయం వేస్తోంది, వాళ్ళుంటే బాగుండు, వీళ్ళుంటే బాగుండు అని ఆలోచిస్తున్నావు. ఇన్నాళ్ళకైనా భగవంతుడు దయదలిచి ఒంటరితనాన్ని ఇచ్చాడు, ఇప్పటికైనా మన గురించి మనం ఆలోచిద్దామని ధ్యాస చాలా తక్కువ మందికి ఉంటుంది. ఒంటరిగా ఉన్న మనసు ఇతరుల అధీనంలో ఉంటుంది. వాళ్ళు భౌతికంగానే మీకు దూరం అయ్యారు కానీ మానసికంగా కాలేదు. ఎందుకంటే మీరు దూరం చేసుకోరు కదా, మీ మనసు వాళ్ళ చుట్టే తిరుగుతుంది దయ్యం తిరిగినట్టు. రేపు నిజంగా మీరు చచ్చిపోయారనుకో చచ్చిపోయినా వాళ్ళ చుట్టే తిరుగుతుంది. రేపు చచ్చిపోయాక కూడా మైండ్ ఉంటుంది కదా. రేపు మీరు చనిపోయినా మీ మనసు మీ బంధాలని వదిలిపెట్టదు, జిడ్డు లెక్క పట్టుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు పట్టుకోవడం అలవాటు అయిందిగా, వదిలేయడం అలవాటు కాలేదు మీకు. భౌతికంగా పక్కకు పెట్టండి, మానసికంగా కూడా మీరు వదిలేయలేదు ఇంకా బంధాలని, డిటాచ్మెంట్ రాలేదు. రేపు నిజంగా మీరు ఈ స్థితిలో ఉన్నప్పుడు మరణం అనేది వస్తే మీ మనసు ఇంకా ఆ బంధాల చుట్టూ, దీని చుట్టూ, దాని చుట్టూ, ప్రపంచం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. దయ్యాల లెక్క తిరుగుతారు.
బ్రతికున్నప్పుడు మనుషుల్లాగా తిరిగారు, చచ్చిపోయాక దయ్యాల లెక్క తిరుగుతారు వాళ్ళ చుట్టూ. ఇక్కడ విముక్తి ఎక్కడిది? అక్కడ జ్ఞానం ఎక్కడుంది? మీరు ఎందుకు సాధన చేస్తున్నారు? దేనికోసం మనం ఇదంతా చేస్తున్నాం? ఇక్కడ మనిషికి అందుకే ధ్యానంతో పాటు జ్ఞానం కూడా కావాలి. ఏం కావాలి? జ్ఞానం. మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, మన లక్ష్యం ఏంటి, మన గమ్యం ఏంటి, మన స్వయం ఏంటి, మన ప్రపంచం ఏంటి, మనం ఏం చేయాలి, ఎలా జీవించాలి అనేది కూడా తెలుసుకోవాలి. కేవలము కళ్ళు మూసి ధ్యానం చేసినంత మాత్రాన జీవితం అనేది ఉద్ధరించబడదు. ప్రతి ఒక్క నిమిషం, ప్రతి ఒక్క క్షణం 24/7 365 డేస్ మీరు జ్ఞానంతో జీవిస్తేనే మీరు అనుకుంది సాధిస్తారు. మీరు ఏమనుకున్నారో నాకు తెలియదు కానీ అది సాధిస్తారు ప్రపంచంలో. సో ఆ జ్ఞానం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ప్రాముఖ్యత ఏంటనేది ఈరోజు మనము తెలుసుకుందాం. ఇది జస్ట్ ఒక ఇంట్రొడక్షన్ మాత్రమే. సో ఎందుకు మనము చాలామంది ధ్యానం చేయండి, ధ్యానం చేయండి, ధ్యానం చేయండి అని అంటారు. ధ్యానం దేని కొరకు చేయాలి అంటే ఆరోగ్యము, ఆనందము, సుఖము, శాంతి, కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, ప్రాపంచిక సమస్యలు పోతాయి, ఇవి పోతాయి, అవి పోతాయి, మీరు సాధన చేయండి. కానీ ఇది తొలిమెట్టు మాత్రమే, ఇది ఒక అడుగు, కానీ అంతిమ లక్ష్యం కాదు. అందుకే ఈరోజు మనం ఈ టాపిక్ ఎంచుకోవడం జరిగింది. అంటే జ్ఞాన సాధన యొక్క ఆవశ్యకత, ఇది చాలా ఇంపార్టెంట్. అందుకే ఈరోజు ఈ టాపిక్ ఎంచుకోవడం అనేది జరిగింది. సో కాబట్టి ఇక రాబోయే సెషన్స్లో మనం దీని గురించి చాలా లోతుల్లో అధ్యయనం చేద్దాము. సో మీరు కూడా నిద్రపోకుండా జాగృతిలో ఉంటూ త్రికరణ శుద్ధిగా ఇక్కడే ఉంటూ వినండి, శ్రవణం చేయండి. ఓకే, థ్యాంక్ యూ.